यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् वाल्मीकिर्वदनारविन्दगलितो रामायणाख्यं मधु जन्मव्याधि जराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये विरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट्तारासुतो जाम्बवान् मध्ये नीरसरोजकोमरुचं रामं भजे श्यामलम् उच्चस्थे ग्रहपञ्चके सुरगुरौ सेन्दौ नवम्यान्तिथो लग्ने कर्कटके पुनर्वसुयुते मेषं गते पौषणे निर्दग्धुं निखिलाः पलाशसमिधो मेध्यादयोद्धारणे आविर्भूतो भूतपूर्वपुरं यत्किञ्चिदेकं मधुमथनचरित्रद्रावितं यस्य चित्तं व्ययमयति तदीयाराधनेर्यस्य वित्तम् हरिगुरुचरणम्भोजार्चने स्वप्रमत्तं सकलजनैः सर्वलोकोऽप्युदात्तं वदति जनरेकं सर्वलोकोऽप्युदात्तम्. దశరథ మహారాజు గారు రాముడు పట్టాభిషేకం యవరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా చాలా అవ్యవధానంగా. ఆయనకి ఒక అనుమానం ఉంది. ప్రస్తుతం భరతుడు మేనమామ ఇంటూ ఉంటున్నారు. కైకేయి వివాహం జరిగినప్పుడు కేకయ్య రాజు మా అమ్మాయి కలిగిన సంతానానికి నేను పట్టాభిషేకం చేయాలి, రాజ్యం ఇవ్వాలి అని చెప్పాట. ఆయన అందుకు అంగీకరించే వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కనుక ఇదంతా బయట పెడితే కైకేయి వచ్చి ఏం పేచీ పెడుతుందో, భర్తలు వస్తే ఏం జరుగుతుందో అనే ఒక అనుమానం ఉన్నట్టుగా ఈ మాటల్లో తెలుస్తోంది ఇక్కడ. సరే, అత్యంత అవ్యవధానంగా ముహూర్తం పెట్టాడు. తెల్లవారితే పుష్యమి. అటువంటి పరిస్థితుల్లో అంటాడు రామ, కింతు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి సదాంతు ధర్మనిత్యానాం కృతశోభిచ రాఘవ. మానవుల యొక్క మనస్సు చంచలమైనటువంటిది నాయన. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మారిపోతుందో అర్థం కాదు. మనం ఏదైనా ఒక విషయం అనుకున్నప్పుడు వెంటనే చేయకపోతే తర్వాత దానికి మార్పులు వచ్చేస్తుంటాయి అని ఆయన చెప్పి, సరే నువ్వు గురువుగారు చెప్పినట్టుగా ఇవాళ ఉపవాసం చేయాలి నువ్వు జానకి అని చెప్పి వెళ్ళిపోయినారు లోపలికి. సరే, తల్లితో కూడా మాట్లాడాలి కాబట్టి రాముడు కౌశల్య మందిరానికి వెళ్ళారు. ప్రవిశిజాత్మనో వేష్మ సదేవతాం ప్రవణమైన మాతరం క్షోభవాసినీం వాగ్యతాం దేవతాగారి దర్శాయతీం క్రియాం శ్రియం. ఆవిడ లోపల ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు అని చెప్పారు అక్కడ వాళ్ళు. కాబట్టి ఆవిడకి పూజకి భంగం కలగకుండా ఆయన యువతలే ఉండిపోయినాడు. ఆవిడ మౌనంగా కూడా ఉన్నారట. సాక్షాత్తు లక్ష్మీదేవే పూజ చేస్తోందా అన్నట్టుగా ఉంది ఆవిడ. పట్టు వస్త్రం ధరించారట. ఆ రకంగా ప్రాగేవచావాగాత
త్యాగత తత్ర సుమిత్ర లక్ష్మణ సదా. ఈ సన్నివేశానికి ఈ రాముడు వెళ్ళడానికి ముందుగానే అక్కడికి సుమిత్రాదేవి లక్ష్మణస్వామి కూడా వచ్చి కూర్చుని ఉన్నారట. ఎందుకునో సీతను కూడా తీసుకొచ్చారట. అందరికీ రామాభిషేకం అనే మాట అందరికీ తెలిసింది, ఆనందంగా ఉన్నారు. ఆవిడ మాత్రం ఏమిటో ధ్యానం చాలా గట్టిగా చేస్తుంది కౌశల్యాదేవి. తస్మిన్ కార్యే కౌశల్యా తస్తు అవిరత యక్షణ సుమిత్రయా చ అన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ. సీతాదేవి, లక్ష్మణస్వామి, సుమిత్ర అందరూ కూడాను ఆవిడని సేవిస్తున్నారు. ఆవిడ మాత్రం బ్రహ్మాండంగా ధ్యానం చేస్తోంది. ఎవరిని ధ్యానం చేస్తోందో మరి ఏంటో మనకు తెలియదు. తెలియందే ఉంది. ఆవిడ పరమపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ఆవిడ ప్రాణాయామం చేస్తున్నారు. మరేమో శ్రీరాముడే కదా ఆ మహావిష్ణువు అంటేను. ఇంకా వేరే ఇక్కడ వచ్చి కూర్చున్నాడుగా, ఇంకా ధ్యానం ఏంటి? సరే ఏమో మనకెందుకు కావాలంతాను. సరే మొత్తం మీద ఆవిడేమో చేస్తోంది. అంబమిత్ర కొంచెం మధ్యలో కొద్దిగా నియమాన్ని తగ్గించింది. సరే సందర్భం సమయం వచ్చింది కదా అని లోపలికి వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడటం మొదలెట్టాడు రాముడు. అమ్మ, నాన్నగారు నన్ను పట్టాభిషక్తుని చేస్తారట, ప్రజలందరినీ పరిపాలించే బాధ్యత నాకు ఇస్తారట, అది కూడా రేపేట. ఇదిగో ఇది నాన్నగారు చెప్పిన మాటలు. సీతయా అపి ఉపవస్తవ్యా రజనీయమ్మయా సహా. నేను సీత ఇద్దరం కూడాను ఈ రోజున ఉపవాసం చేయాలట అని పురోహితులతోనూ వాళ్ళందరితో కూడా చెప్పారు. వాళ్ళు కూడా నాకు చెప్పారు. యాని యాన్యప్రయోగ్యాన్ని స్వభావిన్య విజేతనే తాని మే మంగళాన్యజ అవిదేశ్యాశ్చకార. అమ్మ, నాకు జానకి ఈ సందర్భంగా చేయవలసినవి ఏమైనా మంగళాచరణములు మంచి మంచివిగా నీకు తెలిసినవన్నీ నువ్వు చేయవలసిందిగా కోరుతున్నాను నేను అని తల్లితో చెప్పుకున్నాడు. సరే, ఆవిడ చాలా ఆనందపడింది. చిరకాలాభిరక్షితం అని చెప్పింది ఆవిడ. ఎన్నో సంవత్సరాలుగా రామరాజ్యం కోసం ఎదురు చూస్తుంది ఆవిడ. వివాహమై ఇంటికి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇద్దరు ఆనందంగా, సీతారాములు బాగా ఆనందంగా ఉన్నారు. కానీ రాజ్య పట్టాభిషేకం గురించినటువంటి మాట రాలేదు. ఇప్పుడు వచ్చింది. అది ఆనందపడిపోయింది. కన్నీళ్లు కారుస్తూ ఎంతో సంతోషంగా చూచింది. రాముడిని చూసి ఆనందపడుతోంది. వత్సరామ చిరంజీవా హతాస్తే పరిపంథిన. రామా, నువ్వు చిరంజీవిగా ఉండవలసిన ఆశీర్వదించింది. నీ శత్రువులందరూ కూడా పోతారు రా. జాతీయం మేం తుంసియా యుక్త సుమిత్రాయ ఆనందయ. మనకు సుమిత్ర మన సుమిత్రాదేవి కూడా తల్లి కాబట్టి సుమిత్రాదేవి ఆమెను కూడా నువ్వు తల్లిగా చూడవలసినటువంటి బాధ్యత ఉంది కనుక రామ, సుమిత్ర, లక్ష్మణుడు ఇట్లా వీళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ రాజ్య పరిపాలన చేయాలా. కళ్యాణే బతుక నక్షత్రే వైజాతోసి పుత్రక ఏనత్వ జాత శిరతో రామై గుణై ఆరాధిత పిత. మంచి నక్షత్రంలో నాకు సంతానంగా పుట్టావురా నాయన. నాన్నగారు ఎంతో ఆరాధించేస్తే భగవదారాధన, దానివల్ల నేను జన్మించడం జరిగింది. కాబట్టి ఇక్ష్వాకురాజ్యం అనేది ఉందే, అది నీకు సంక్రమించటం అనేది చాలా అదృష్టం అని అంటూ ఏం ముక్తో మాత్రాయ రామోభరాత్రమం బ్రవీతు ప్రాంజలిం ప్రహ్మవాసీనం అభివీక్ష స్మయన్నివా. పక్కనే ఉన్నాడు లక్ష్మణస్వామి. దోషులకి నమస్కారం చేస్తూ వినయ విధేయతలతో ఉన్నాడు పాపం. అప్పుడు వెంటనే అతనితో కూడా మాట్లాడుతూ, నువ్వు కూడా
రాముడితో కలిసి రాజ్య పరిపాలనలో సహకరిస్తూ ఉండాలి. నిన్ను రెండో అంతరాత్మగా భావిస్తూ ఉంటాం, రాముడి తర్వాత నువ్వు అన్నట్టుగాను. కాబట్టి ఈ రాజ్యలక్ష్మి మిమ్మల్ని వరించింది, జాగ్రత్తగా చూడాలి నాయన. సుమిత్రే భుంక్షు భోగాంశం ఇష్టాన్ రాజ్యఫలాన్ని చ జీవితం హి రాజ్యం చ తదర్థం భికామ్యే. ఈ సమస్తమైనటువంటి భోగాలు అనుభవించడానికి అవకాశం ఇప్పుడు లభించింది. రాజ్యం చేతిలో ఉంటుంది కదా. జీవితం అనేటటువంటిది, రాజ్యము జీవితము రెండు కూడా గొప్పవి అంటూ ఈ రకంగా మాట్లాడి సీత కూడా పక్కనే ఉంది. ఆమెతో కూడా మాట్లాడుతూ అనుజ్ఞాప్తి సీతాంజగామస్వం నివేశనం, నువ్వు కూడా సేవిస్తూ ఉండు, రాముడు అనుసరిస్తూ ఉండు అని అంటూ వాళ్ళిద్దరిని ఉపవాసం చేయడానికి అనుమతించి వాళ్ళ భవనానికి పంపించింది. సరే, ఇదిట్లా ఉంటూ ఉండగా వశిష్ఠ మహర్షిని పిలిపించాడు దశరథ మహారాజు గారు. వారు వెళ్ళి రాముడి ఇంటికి వెళ్ళి అక్కడ భవనం, ఇల్లు అంటే ఏదో పిచ్చి ఇల్లు కాదు, మహారాజభవనం, అది మామూలుగా ఉండదు. వెళ్ళి సీతారాముడి చేత ఉపవాస దీక్షలు అన్నీ కూడా చేయించవలసింది అని ఆజ్ఞాపించారు దశరథ మహారాజు గారు వశిష్ఠ మహర్షిని. అలాగేనని తథేతి సచరాజానం ముక్త వేద విధానముర స్వయం వశిష్ఠో భగవాన్ రామనివేశనం. వశిష్ఠ మహర్షి స్వయంగా రామభద్రుడి యొక్క మహాసముఖం దగ్గరికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడాను ఉన్నారు. బ్రాహ్మరథం అండి, చాలా గొప్ప రథం ఉంటుంది, అది తీసుకుని వెళ్ళాడు. సరజభావనం ప్రాప్త పాండరాభ్ర ఘనప్రభం, తెల్లగా ఉంటుంది అది, ఎంతో నిజంగా కైలాస పర్వతం అన్నట్టుగా ఉంటుంది. 3 కక్షలు, ఓదాంటి లోపలికి వెళ్ళడానికి ఎంతో టైం పడుతుంది. అక్కడ లోపల ఎక్కడో ఉంటారు రాముడు. ఈ లోపల కబురంపించారు, వశిష్ఠ మహర్షి వచ్చారు అని రాముడికి కబురు వెళ్ళింది. అలాగాని గబగబా లోపల నుంచి బయటకు వచ్చాడు రాముడు. గురువుగారు వస్తున్నారు కదా అని అభ్యేచ్ఛత్వరమాణశ్చ రథాభ్యాసం మనీషిణ తత్వ అవతారయామాస ప్రగృహీ జలధాత్ స్వయంగా చేపట్టుకుని రథంలోంచి గురువుగారిని కిందకి దింపడానికి చాలా సంతోషంతో ఆయన్ని సౌకర్యాలు అవన్నీ కూడా చేశాడు. సచీనం ప్రస్తుతం దృష్ట్యా సంభాష్యాభివాద్యత, వినయ విధేలతో నోసులకి నుంచున్నాడు గురువుగారు. తమ ఆజ్ఞ ఏమిటో చెప్పండి, నేను దానికి సిద్ధంగా ఉంటాను అని ఎంతో ప్రియ సూక్తులు, ఎంతో వినయంగా మృదువుగా మధురంగా మాట్లాడతాడు. అటువంటి పరిస్థితుల్లో నాయన అప్పుడు దశరథ మహారాజు గారు నీ పట్ల ఎంతో సుప్రసన్నంగా ఉన్నారు నాన్నగారు అని వశిష్ఠ మహర్షి కుమారుడైనటువంటి రాముడితో చెప్తున్నారు. ప్రసన్నస్తే పితా రామ యువరాజ్యం వాప్సి ఉపవాసం భవా అనుజ్ఞా కరోతు సహసీతయా. ఈరోజు నువ్వు ఉపవాసం చేయాలి, నాన్నగారు రేపు నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటున్నారు కనుక నువ్వు ఉపవాస దీక్షలో ఉండు అని అంటూ చెప్పారు. అది ఎలా ఉందంటే చాలా గొప్పగా ఆయన ఆదేశం చేశారు అంటే ఇంకా దానికి తిరుగులేదు కదా. సరే అన్నాడు. మంత్రవత్కాల యావాస విదేశ్య సహితం ముని, దానికేదో మంత్రాలు, దానికేదో పూజ, ఏదో క్రియలు అలాంటివన్నీ వారికే తెలియాలి, అలాంటివన్నీ కూడా చేయించారు. సరే వెళ్ళొస్తానని అంటే రాముడు అంగీకరించారు. అక్కడి నుంచి బయలుదేరాడండి. బయటకు వస్తే జనాలు ఆ దేశమంతాను, రోడ్లన్నీ, ఆ ఊరంతా కూడా ఎట్లా ఉందంటే అప్పటికే వార్త బయలుదేరింది, రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది తెల్లారితేను. దానికి తగినట్టుగా ఊరంతా కూడా అలంకారాలు జరుగుతున్నాయి. ఏమిటండి ఈ అలంకారాలు హఠాత్తుగా ఎలా చేస్తున్నారు అనే ఆలోచన వస్తుంది కదా సహజంగాను. దాన్ని బట్టి అందరూ తెలుసుకున్నారు. అందరూ కూడాను స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారండి. ఏనుగులకి అలంకారాలు చేస్తున్నారు. రాజభవనాలన్నీ కూడా ఎంతో గొప్పగా అలంకృతాలు అవుతున్నాయి. మార్గంలో చూసుకుంటూ వెళుతున్నారు వశిష్ఠ మహర్షి. రామగృహం నుండి మళ్ళీ యథాప్రకారంగా దశరథ మహారాజు గారి దగ్గరికి. అక్కడ కూడా అందరూ కూడాను గుంపులుగా చేరి చెప్పుకుంటున్నారు.
తెల్లవారితే రాముడు పట్టాభిషేకం జరుగుతుందిట, అది చాలా బాగుంటుంది, అందంగా సంతోషంగాను అని అనుకుంటున్నారు. అయోధ్య నగరానికి అలంకారాలు ఎలా ఉన్నాయంటే ఎన్నో, అసలు బజారంతా కూడా పన్నీరుతో తడిపేశారు. ఇట్లాంటివి వాళ్ళ యొక్క స్థాయిలో మహారాజాధిరాజులు, చక్రవర్తి, సాక్షాత్తు లక్ష్మీదేవి, సాక్షాత్తు మహావిష్ణువు, మామూలు విషయమా ఇదంతా కూడాను ఆ రకంగా ఉందన్నమాట. వైకుంఠమే అనుకోవయా, ఎందుకు వచ్చిన మాటలు, రెండో వైకుంఠం ఇది. ఇక్కడికి ఈయన వచ్చారు కాబట్టి రాముడు ఇక్కడ ఉన్న, విష్ణువు ఇక్కడ ఉన్నాడు అంటే, లక్ష్మీదేవి ఇక్కడ ఉంది అంటే వైకుంఠం కూడా ఇక్కడ ఉన్నట్టే అని అనుకోవాలన్నమాట. అలాంటి సౌకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి, అలంకారాలన్నీ కూడా జరుగుతున్నాయండి. సరే, ఇంతసేపు వశిష్ఠ మహర్షి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ధ్యానం చేస్తున్నాడు రాముడు. ఎవరిని ధ్యానం చేస్తారండి ఈయన? ఏమో మరి ఏమిటో నాకే తెలియలేదు. గతే పురోహితే రామస్నాతో నీతమానస సహపత్యాం ధ్యానాక్ష్మ్యా నారాయణం భాగవతు. నారాయణుడిని ధ్యానం చేస్తున్నట్టు. ఈయనగా నారాయణుడు, మరి ఇంకేమిటో నాకే అర్థం కావట్లేదు. ప్రకృతిసిన సా పాత్రే మహిషో విధివత్తదా మహతే దైవతాయ ఆజ్యంజుహావజ్యోతే కాన్లే. హోమాలు చేస్తున్నట్టు. అదేమిటో మరి హోమాలు, అవి కూడా అంతే. అందువలన ఇలాంటివన్నీ కూడాను ఆయన ఆ వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడో మరి. శేషంచ ప్రాశ్చాత్మనప్రియం. శేషం ఇది హోమశేషాన్ని కొద్దిగా ఆఘ్రాణం చేసి తిననట్టుగా తిన్నాడు. నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. దర్భల మీద కూర్చున్నాడండి. మౌనం, మాట్లాడడు రాముడు. జానకి కూడా అంతే, దర్భాసనం, మాట్లాడదు, కూర్చుంది. ధ్యానం చేస్తున్నారు. విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్నారండి. శ్రీమత్యాయుతనే విష్ణు శిష్యే నరవరాత్మజ ఏకాయాం రాత్ర్యాం ప్రతిబుద్ధిన. తెల్లవారుసాములు లేచాడండి. అప్పుడే, అంటే ఆయన ఆహారం కూడా లేదు, ఏ నిద్ర పడుతుంది, లేచేశాడు ఆయన. అప్పటికే సూతమాగధులు, వందిమాగధులు, బ్రహ్మాండమైనటువంటి వాయిద్యాలు మోగిపోతోంది ఊరంతాను. అయోధ్య అంతా మోగిపోతోందండి బాబు. ఎక్కడ చూసినా కూడా చాలా ఆనందోత్సాహాలతో అందరూ కూడా కనపడుతున్నారు. తుష్టామచ ప్రణదృష్ట సరితా మధుసూదనం. అందరూ కూడాను, ఈయన కూడాను చాలా వింటున్నాడు, చాలా ఆనందపడుతున్నాడు. మహావిష్ణువుని నిరంతరం వాడు ధ్యానం చేస్తున్నారు. పుణ్యాహవాచనాలు అందరూ కూడా పుణ్యాహవాచన మంత్రాలు విన్నీ చెబుతున్నారు అనమాట. ఊరంతా మోగిపోతోంది అనుకోండి. అసలు ఎక్కడ చూసినా ఇదే విషయం అన్నమాట. అట్లా ఉంది ఇది. ఇలా ఉంటూ ఉండగా పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కైకేయి గృహం, ఆవిడ చాలా పెద్ద ఒక భార్యల్లో ఆవిడ కూడా గొప్పది. ఆవిడకి దాసదాసీజనులు అందరూ ఉంటారు. కేకయ మహారాజు గారి కుమార్తె. ఆ వివాహ కాలంలో వాళ్ళు సహజంగా కుమార్తెతో పాటు కొంతమంది దాసదాసీజనులు కూడా పంపిస్తూ ఉంటారు. విపరీతంగా ధనాలు, ధాన్యాలు, అలా బంగారం ఇలాంటివన్నీ కూడాను పంపిస్తూ ఉంటారు. దాంతోపాటు ఒక దాసీదాన్ని పంపించారు. ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటుంది. కైకేయికి అండదండలుగా అడుగులు మొత్తుతూ అది ఇక్కడే ఉంటూ ఉంటుంది. న్యాయ దాసీతతో జాత కైకేయ సహోషద ప్రసాదంజత సంకాశం ఆరుడోహ ఎదుర్చయ. ఎందుకునో తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి అది మేడ ఎక్కి పైకెక్కింది. ఎక్కితే చూసింది, ఊరికి ఏదో మామూలుగా ఎక్కింది. అక్కడ బజార్లన్నీ కూడాను అలంకారాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా పుష్పమాలలు కట్టేశారు. అది రాజమార్గాలన్నీ కూడాను పన్నీరుతో తడుపుతున్నారు. తర్వాత పతాకాధ్వజాలన్నీ, జెండాలన్నీ బాగా ఎగురుతున్నాయి. చెత్తచావరాలన్నీ కూడాను బాగా ఊరంతా కూడా పోతున్నాయి. ఏమిటో మోదకాలు, అందరూ కూడా లడ్డూలు రెండు పుచ్చుకున్నారు ప్రతి వాళ్ళు కూడా. అంటే గౌరవం కోసం అలా చేస్తుంటారు, లడ్డూలు పుచ్చుకుంటూ ఉంటారు. అందరూ పేనాలు పైనుంచి వేస్తారనమాట. శుక్రదేవ గృహద్వారాము సర్వవాదిత స్వనాం. అన్ని చోట్ల మేళాలు ప్రతి ఇంటి దగ్గర కూడా మోగడం అన్నమాట. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పలేము. అసలు మహారాజు గారి గృహం కదండి అది. ఇది ఎలా ఉండగా బ్రాహ్మణోత్తములు,
మన వాళ్ళు ఘనాపాఠి అందరూ వచ్చారు. దాంతో ఘనస్వస్తి జరుగుతోందండి. సంప్రహృష్ట జనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితాం ప్రహృష్టవరాం హస్యశ్వాం సంప్రహర్షిత గౌరుషాం. ఆ రకంగా ఏనుగులు గుర్రాలు వాటికి అలంకారాలు చేశారు. ఇంకా అనేక మంది అండి. అయోధ్యాం ముందరా దృష్ట పరం విస్మయమాగత. ఇదంతా చూసేటప్పటికల్లా ఇదేమిటిరా, ఎప్పుడు ఈ మధ్యకాలంలో లేదే, ఇప్పుడు ఇలా ముందేమిటి అని ఆశ్చర్యపోయింది మందర. ఆ మేడ నుంచి ఇదంతా చూసింది ఆమె. సరే, అక్కడి నుంచి ఇంటి లోపలికి వచ్చింది. ఇట్లా ఉంటూ ఉండగా పానుషోత్ఫులనైనా పాండురక్షభవాసిని అవిదూరే సిద్ధాం దృష్ట్వా భాత్రే ప్రపృచ్ఛ మంథర. ఆమెకు ఇంకొక ఆవిడ ఉంటుంది పక్కన అసిస్టెంట్లో. అంటే వీళ్ళందరూ చాలామంది ఉంటారు కైకేయి దగ్గర. ఒక ఆవిడ చాలా ఎంతో ఆనందంతో ఏమిటో మంచి పట్టు వస్త్రాలు ధరించి మంచి ఉత్సాహంగా కనబడుతోంది ఒక ఆవిడ. మందర మాత్రం ఒక్కతే ఇదంతా చూసి వచ్చింది. ఉత్తమైన అభియుక్త హర్షేణ అర్థమరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఇది ఎట్లా ఉంటూ ఉండగా ఇంకొక రహస్యం ఏంటంటే వీళ్ళకి తెలిసింది, కౌశల్య గృహం దగ్గర బ్రాహ్మణోత్తములు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏవో దానాలు ఇస్తోంది ఆవిడ. అవన్నీ పట్టుకుని వాళ్ళు పెడుతున్నారు. చాలామంది వస్తున్నారండి. అదేమిటండి ఆవిడ అలా దానాలు చేస్తున్నారు ఏమిటి? ఏదైనా పర్వా, ఇప్పుడు పుణ్యదినమా, ఎందుకు చేస్తుంది ఆవిడ ఇట్లాగా అని అర్థం కావట్లేదు. అతిమాత్ర ప్రహర్షోయం కింజన సంశమే. మార్గమధ్యంలో కనపడుతూ ఉండే బజార్లో కనబడే జనులందరూ కూడా చూస్తే అత్యంత ఆనందోపేతంగా కనపడుతున్నారండి. మరి మహారాజు గారు ఏమైనా ఉత్సవం పెట్టాడా అర్థం కావట్లేదే అని రాజచక్షేదు గుర్జాయి భూయసి రాఘవశ్రయం. అప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంకొక ధాత్రి, అంటే ఆవిడ కూడా ఒక పరిచారక అన్నమాట అర్థం. ఈ అమ్మాయితో మందరతో చెప్పింది, ఏం కాదు, మహారాజు గారు రాముడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు. దానికోసమని ఈ జనములు హడావిడి అంతా జరుగుతోంది. కౌశల్యాదేవి ఆ సందర్భంగా బ్రాహ్మణోత్తములకి అనేక దానా ధర్మాలు చేస్తున్నారు. అబ్బాయికి క్షేమం కలగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని తెల్లవారితే పుష్యమి నక్షత్రంట పట్టాభిషేకం జరుగుతుందిట అని ఆమెకు తెలిసినటువంటి వార్తని చెప్పిందనమాట. స్వపుష్యేణ చిత్త క్రోధం యువరాజ్యేన రాఘవం రాజాదశరథో రామా అభిషేచితానఘం దాత్యాస్తోజనం శుద్ధ కుబ్జాక్షిప్రమర్షిత. సరే, ఈ మాటలన్నీ వింది దానికి ఒళ్ళు మండిపోయిందండి. ఏమిటంటే అదేమో కైకేయికి దగ్గరగా ఉండే అభిమాన పాత్రురాలు. ఆమె యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది. కైలాసకరాధార ప్రోత్సాహరోహిత ఆ దక్ష్యమాన కోపేన మంధర పాపమర్శిని. సరే, వెంటనే కైకేయితో చూద్దాము ఈ విషయాలని చెప్పి కైకేయి నిద్రపోతోంది. ఆవిడ మందిరంలో ఉంది. ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆవిడతో మాట్లాడుతుంది. ఓ మూఢురాల, ఇంకా నిద్రపోతావేమిటే, లే, మరి భయంకరమైనటువంటి పరిస్థితి వస్తోంది, చాలా విపత్తు కడుపుకు వస్తోంది, అలా ఊరికే నిద్రపోతూ తెలుసుకోకుండా అట్లా ఉంటావేమిటి నువ్వు అంటుందండి. అనిష్టేశముగా కార్య సౌభాగ్యం నవగచ్చసే చలమితో సౌభాగ్యం నద్యాశ్రోత ఉష్ణగే. వేసవి కాలంలో నదులు ఎండిపోతాయి, వర్షాకాలంలో బ్రహ్మాండంగా ప్రవహిస్తాయి. ఈ ప్రవాహం అంతా ఏమవుతుందో తెలియదు. వేసవికాలం వచ్చేపకల్లా ఎండిపోతుంది. అలాగే నీ సౌభాగ్యం కూడా అయింది, చన్నారిపోయే పరిస్థితి వస్తోంది, ఇంకా తెలుసుకోవడం లేదు నువ్వు మీకు అంటూ ఈ రకంగా కఠినాతి కఠినంగా దరిద్రంగా మాట్లాడటం మొదలెట్టింది. ఈ మాటలన్నీ వింది. ఏమిటే అనవసరంగా వాగుతావు పిచ్చివాగుడు అని కోపగించుకుంది కైకేయి. విషణ్ణోదనాం హిత్వాం లక్ష్య భిదుఃఖితాం. ఏమిటో మనస్సంతా వ్యగ్రంగాను కోపంగాను దుఃఖం అనుభవిస్తున్నట్టుగా కనపడుతున్నావే,
ఏమిటి అసలు కారణం ఏం లేకుండా ఎందుకు అట్లా నన్ను తిడుతున్నావు అంటూ అడిగిందనమాట. అప్పుడు విషాదంతి ప్రవాచఖేద ఎంతి రాఘవం అక్షయం దేవి ప్రయుక్తం దుర్వినాశనం. ఏం చెప్పమంటావు? నీ భర్త దశరథ మహారాజు గారు పెద్ద కుమారుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది పరిస్థితి. శాస్త్రగానే ఇది కనుక నిజంగా జరిగితే నువ్వు మహాభయంకరమైన సముద్రంలో పడ్డట్టే, దుఃఖ సముద్రంలో మునిగిపోతావు. అసలు నువ్వు లేవలేవు అని నీవన్నీ దుఃఖాలే ఈ పైన అంటూ మొదలెట్టిందండి. అర్థం కావట్లేదు చెప్పే మాట. తద్రుద్ధో మమ విశిష్ట భవేదత్తన సంశయ. మనం బాగా ఉండాలి అంటే నీకు సంబంధించినటువంటి కుమారుడు రాజ్యాభిషేకంలో ఉన్నట్టయితే, మహారాజు అయినట్టయితే నీకు బాగుంటుంది, నీతో పాటు నేను కూడాను. కానీ ఇప్పుడు కౌశల్యకి ఆవిడికి మంచి రోజులు, ఆవిడ కుమారుడుగా రాజుగా ఉండేది. మరి మన పరిస్థితి ఏమిటి అసలు? ఏమవ్వాలి? మన చూస్తారా అసలు? మరి ఇదంతా కూడా నీ భర్త ఇలాంటి కుతంత్రం చేసి ఈ రకంగా చేస్తున్నాడు. ధర్మవాది షఠో భర్త రక్షణవాది చ దారుణ శుద్ధభావేను జానీయేతేనేమో అతిసంధిత. నీ భర్తను నువ్వు ఏదో నమ్మి ఆయన నీకంతా ఫర్రుగా ఉంటాడు, అనుకూలమే నా భర్త నాకు అనుకుంటూ నువ్వు నమ్ముతున్నావు. నువ్వు కానీ మోసగాడు. నీకు సంబంధం లేకుండా, నీకు చెప్పకుండా అంతా నిర్ణయాలు చేసేసాడు, అయిపోయింది. తెల్లవారితే పట్టాభిషేకం అయిపోతుంది. అంతే, ఆలోచించుకో అని ఈ రకమైనటువంటి దుర్బోధనని మొదలెట్టిందండి. అంతే, ఉపస్థితం ప్రయోజనస్థి శాంతం అనర్థకం. కాబట్టి ఇంకా చెప్పాల్సిందేం లేదు. ఎన్నో దుఃఖాలు, బాధలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని ఈ రకంగా ఎంతో విపరీతంగా నిందిస్తోంది, ఆమెను పొడుస్తోంది, మాటలతో కుమ్మేస్తోంది, ఎన్నో చేస్తోంది. కానీ అన్నీ వింది మందర. ఇదంతా మందరే ముఖ్యం ఆఖ్యాసి ప్రియం ప్రియం. ఈ మాటలన్నీ విన్న తర్వాత మందరవాణలు చెప్పిన మందరికి ఒక మంచి ఆభరణం ఇచ్చిందిటండి కైకేయి. అదేమిటి? అదేమో ఈమెకు ఆపత్తు వస్తోంది, రాముడికి పట్టాభిషేకం జరిగింది అంటే నువ్వు నేను అందరం కూడాను దిక్కులేని వాళ్ళం అయిపోతావని దాన్ని ఎలాగోలా నువ్వు సాధించుకో అని చెప్పి ఏమి చెబుతూ ఉంటే, నువ్వు చాలా శుభవార్త చెప్పావు నాకు. ఇంత శుభవార్త చిన్నప్పుడు ఇంత శుభవార్త చెప్పిన వాళ్ళకి ఏదైనా గౌరవం చేయడం నా మర్యాద కదా, అందుకోసం నేను నీకు ఆభరణం ఇస్తున్నాను అని చెప్పింది. పైగా అంటుంది, రామేవా భరతేవా అహం విశేషం నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజ్యా రామం రాజ్యాభిషించది. ఆహా, ఎంత మాట చెప్పావే కొందర. రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు ఆ దశరథ మహారాజు. ఆహాహాహా, చాలా సంతోషంగా ఉంది. అసలు నేను రాముడని భరతుడని ఇద్దరిని నేను వేరే చూడనే ఎప్పుడున్నో. నాకు రాముడన్నా ఒకటే, భరతుడన్నా ఒకటేనే. ఎవరికి పట్టాభిషేకం చేస్తే ఏమింది, ఇద్దరూ ఒకటే నాకు. దీంట్లో నాకేం తేడా లేదు. నమే పరం కించిదస్తయా పునః ప్రియం ప్రియార్హే వచనం వచ సువ్రతం. ఇంకా అంటుంది, శుభచ పరం వరం. నేను ఇచ్చినటువంటి ఈ ఆభరణమే కాకుండా ఇంత మంచి మాట చెప్పావు కాబట్టి నీకేదైనా వరాలు కావాలంటే కోరుకోవే, వరాలు కూడా ఇస్తాను నేను అంటుందండి. దానికి ఒళ్ళు మండిపోతుంది అసలు. ఇదేమిట్రా, నేను చెప్పేది ఒకటి, ఆమె ఆలోచించేది ఒకటి. నీకు ప్రమాదం వస్తుంది నేను చెబితే నాకంతా అనుకూలం అనుకుంటుందేంటి ఈ అమ్మాయి అని. తథాహి అవోచస్తు తమత ప్రియోత్తరం వరం వరంతే ప్రజామితం వృణు. నీకు వరాలు ఇస్తాను, చాలా శుభవార్త చెప్పావు నాకు అని అంటూ ఈ రకంగా మాట్లాడుతోందండి. అంటే అప్పుడు మాట్లాడుతోంది, హర్షంకమిదమస్థానే కృతవత్యపాలిసే శోకసాగరవద్ధస్తం ఆత్మానం నామబుద్ధిదే. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకే తెలియట్లేదు. శోకసాగరంలో భయంకరమైనటువంటి దుఃఖ సముద్రంలో మునిగిపోయి కూడా మునిగినట్టుగా తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. నేను నవ్వుకుంటాను లోపల పైకి ఏడుస్తున్నా. నాకు అసలు అర్థం కావట్లేదు నీ ప్రవృత్తి, నీ ధోరణి, నీ విషయం. అంటే ఆమె ఎంతో ఆలోచిస్తుంది. ఇదంతా ఏమిటి అని ఆలోచనకి, ఇందుకు కారణం ఏమిటి అని.
ఈమె ఎందుకోసం ఈ రకంగా చేస్తోంది అని అన్నట్లయితే ఇది దేవతల యొక్క కుట్ర అని అర్థం తెలుస్తోంది మనకి. అదేమిటండి, దేవతలు వాళ్ళు మంచివాళ్ళే కదా, మంచివాళ్ళు అయినప్పుడు రాముడికి పట్టాభిషేకం చేయడం కూడా మంచిదే కదా, మరి ఎందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అందరూ కూడా ఇంత దరిద్రమైనటువంటి ఆలోచన చెయ్యదు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది అంటే రాముడు ఇక్కడే పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తూ అయోధ్యలోనే ఉంటే రావణాసుర సంహారం ఎవరు చేస్తారు? అసలు ఈయన అవతరించింది ఎందుకు? రావణాసుర సంహారం కోసం అవతరించాడా? అయోధ్యలో శుభ్రంగా రాజ్య పరిపాలన చేస్తూ భోగాలు అనుభవించడం కోసం అవతరించాడు. కాబట్టి ఈయన ఎలాగోలా అరణ్యానికి పంపించాలి అంటే భరతుడికి పట్టాభిషేకం అని లింకు పెట్టాలి. అలాంటిదంతా కుతంత్రం నడిపిస్తూ ఉన్నారన్నమాట. దేవతలు దీనిలో ప్రవేశించారు, ఈ మందర్లో వాళ్ళు ఆ విజేత ఇలా వాగిస్తున్నారన్నమాట. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కథ. ఈమెమో కైకేయికి నూరి పోస్తోంది విషం, ఆమెమో తెలుసుకోలేకపోతోంది. తర్వాత ఆవిడ తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత కథ మారిపోతుంది. చూద్దాం ఎలా మారుతుందో.